అదేవిధంగా థర్డ్ వర్స్ చూసుకున్నట్లయితే, ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన చేసినటువంటి కార్యాలు మహిమా ప్రభావము గలవండి. చాలా గ్లోరియస్ గా చేస్తాడు ఆయన చేసేటువంటి కార్యాలు. ఎంత గ్లోరియస్ అంటే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడం ఏంటి, చనిపోయిన లాజరును లేపడం ఏంటి, ఆకాశం నుండి మన్నాను కురిపించడం ఏంటి, నీళ్ళ మీద నడవడం ఏంటి, అసాధ్యమైనవి కదండి ఇవన్నీ కార్యాలు. అటువంటి గొప్ప కార్యాలు, ఆయన కార్యాలు ఏదైనా తలిపెట్టాడు అంటే అది యుగ యుగాలు మనం చెప్పుకునే విధంగా ఉంటుందన్నమాట. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. కార్యాలు చాలా మంది చేస్తారండి జీవితాల్లో. మనం చూసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప సెలబ్రిటీస్, ఎంతో మంది కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు థర్డ్ వర్స్ లో చూస్తున్నట్లే ఆయన నీతి నిత్యము నిలకడగా పైన దానికి కింద దానికి అసలు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది మనకు. కానీ అక్కడ చెప్పదలిచింది ఏంటంటే, ఆయన చేసేటువంటి కార్యాలు ఏవైనా కూడా నీతితో చేస్తాడండి. కార్యాలు చేయడం ఒకటైతే నీతి నిమిత్తము కార్యాలు చేయడం అనేది చాలా గొప్పతనం. నీతి కలిగినటువంటి కార్యాలు చేయగలిగేది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. నీతి కార్యాలు చేయడం గొప్ప కాదు. కార్యాలు మన జీవితంలో ఎన్నో తలపెట్టాలనుకుంటాం. మన జీవితంలో మనకి ఎన్నో అంబిషన్స్ ఉంటాయి, ఎన్నో గోల్స్ ఉంటాయి. అవన్నీ రీచ్ అవ్వాలంటే మనం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. ఎన్ని కార్యాలు చేసినా ఎంతో మంది బయట కూడా మనం చాలా చూస్తుంటాం. అందరూ నీతి నిమిత్తం నీతి కలిగిన కార్యాలు చేస్తున్నారని మనకు తెలీదు. నీతి కలిగినటువంటి కార్యాలు ఎవరైనా చేస్తున్నారు అని అంటే అది కేవలం ఆ దేవాది దేవుడు మాత్రమే. ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన కార్యాలు తలపెడతారు. ఆయన చేసినటువంటి కార్యాలని ఇష్టపడి విచారించేటువంటి వారు ఉంటారు. ఆయన చేసినటువంటి కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. అదేవిధంగా ఫోర్త్ వర్స్ చూసుకున్నట్లయితే, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి సృష్టి కానీ, ఇప్పుడు మన కళ్ళ ముందు మన జీవితంలో జరిగేటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కానీ అవన్నీ జ్ఞాపకార్థ సూచనే కదండి. రిమెంబరెన్స్, అవన్నీ జ్ఞాపకార్థ సూచనగా కనిపిస్తున్నాయి. ఈ సృష్టిని ఎవరు సృజించారు? ఈ యొక్క చెట్లు కానీ, ఈ యొక్క ప్రకృతి కానీ, ఇదంతా అసలు ఏంటి అని అంటే అనే క్వశ్చన్ మనకు వస్తే ఏముంటుంది? ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకు మనకు జ్ఞాపకార్థ సూచనను ఆయన నియమించి ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ఆన్సర్స్ వచ్చాయి మనకు. ఏంటి? వాట్ షుడ్ వి డూ అన్నదానికి వీ షుడ్ ప్రైజ్ ద లార్డ్. వేర్ షుడ్ వి ప్రైజ్ హిమ్? ఇన్ ద అసెంబ్లీ అండ్ ఇన్ ద కాంగ్రిగేషన్. వాట్ హీ హెస్ డన్, అసలు ఎందుకు మనం ఆయన స్తుతిస్తున్నాం అన్నదానికి ఆన్సర్ ఏంటండి? బికాస్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్. ఆయన చేసినటువంటి క్రియలు చాలా గొప్పవి.